నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నూజెండ్ల మండలం పువ్వాడ గ్రామానికి చెందిన డిజిటల్ అసిస్టెంట్ మహేశ్వర రెడ్డి మానవత్వం చాటుకున్నారు. తలసేమియా వ్యాధితో చెన్నైలో చికిత్స పొందుతున్న ముట్లూరి యోనా దంపతుల కుమారుడైన చందు లూకాలకు 3 నెలలుగా నిలిచిపోయిన పెన్షన్ల డబ్బును చెన్నై వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీలో భాగంగా వారు 2 నెలలుగా పెన్షన్ తీసుకోవటం లేదని, గ్రామంలో విచారించగా చికిత్స నిమిత్తం చెన్నై హాస్పిటల్లో ఉన్నారని, ఈ నెలలో పెన్షన్ తీసుకోకపోతే వారు శాశ్వతంగా పెన్షన్ కోల్పోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరగకూడదని వారిద్దరికి 3 నెలల పెన్షన్ మొత్తమైన 60,000 రూపాయలను పంపిణీ చేశామని తెలిపారు. నమస్తే అండి, నా పేరు మద్దుల మహేశ్వర రెడ్డి. నేను పువ్వాడ గ్రామం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈ నెల 1వ తారీఖు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పువ్వాడకి చెందిన ముట్లూరి యోనా కుమారులు చందు లూకా తలసేమియా వ్యాధితో బాధపడుతూ చెన్నై హాస్పిటల్లో వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం మాకు తెలిసి వాళ్ళు 3 నెలల నుంచి పెన్షన్ తీసుకోవట్లేదు. ఒక్కొక్కరికి నెలకి 10,000 చొప్పున పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ 3 నెలలు కానీ అతను కానీ తీసుకోకపోతే పెన్షన్ పూర్తిగా ఆగిపోతుంది. అలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి వాళ్ళ తాతయ్య గారితో నేను వాళ్ళ తాతయ్య గారు కలిసి చెన్నై వెళ్ళి ఈ ఇద్దరు పిల్లలకి నెలకి 10,000 చొప్పున 3 నెలలు 60,000 పెన్షన్ పంపిణీ చేసి వస్తున్నాము. ఇది గవర్నర్ చంద్రబాబు గారి ఆదేశాలతో, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఏ ఒక్క పింఛన్దారుడు కూడా ఇబ్బంది పడకూడదు, ఎలాంటి వాళ్ళకి అసలుకి ఇలాంటి ఇబ్బంది రాకూడదని ఆ ఆదేశాల ప్రకారం వాళ్ళకి ఇబ్బంది లేకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసి వస్తున్నాము. ధన్యవాదాలు. పారిశుద్ధ్య కార్మికుల భద్రత, గౌరవం మెరుగుపరచడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ కార్యక్రమం పట్టణంలో ముమ్మరంగా సాగుతోంది. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించడానికి మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో స్క్రాప్ షాప్ యాజమాన్యులతో సమావేశం నిర్వహించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ నగరంలోని రోడ్ల పక్కన చెత్త కుప్పల్లో ప్లాస్టిక్, ఇనుము, బట్టలు వంటి వ్యర్థాలను సేకరించి జీవనం సాగిస్తున్న వేస్ట్ పికర్స్, రాగ్ పికర్స్ జీవితాలను మెరుగుపరచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని, మురికి కాలువలు, డ్రైనేజీల్లో ప్రమాదకరమైన పనులను తగ్గించి వాటి స్థానంలో యంత్రాల వాడకాన్ని ప్రోత్సహించటం, కార్మికులకు తగిన శిక్షణ ఇవ్వటం ద్వారా వారి పనిని వ్యవస్థీకృతం చేయటం ఈ పథకం లక్ష్యమని తెలియజేశారు. వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షతన వినుకొండలోని తహసీల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించటం, ఓటర్ల నమోదు ప్రక్రియను పర్యవేక్షించటం, నకిలీ ఓట్లను తొలగించటం వంటి కీలక అంశాలపై సమావేశంలో దృష్టి సారించారు. రాజకీయ పార్టీల సూచనలను, సలహాలను అధికారులు స్వీకరించారు. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని, ప్రచారం, ర్యాలీలు, సభల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించకుండా సహకరించాలని అధికార పార్టీ ప్రతినిధులను కోరారు. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తుంది. ఎక్కడ కాంట్రవర్సీ అనేది రాకుండా మ్యాక్సిమం మీతో చర్చించి తొందరగా డిస్పోజ్ చేయమని చెప్తుంది. మనకు ఫామ్స్ ఉన్నా కూడా ఒప్పుకోవట్లేదు, పెండింగ్ పర్సనల్గా పిలుస్తున్నారు. కాబట్టి మేము మనకు మొత్తం కలిసి 95 ఉన్నాయి. అయినా కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఎక్కువ కూడా నాకు అర్థమైందంటే కమిషనర్ గారికి వినకొండ రూరల్ వీళ్ళిద్దరికీ ఎక్కువ వస్తున్నాయి. కమిషనర్ గారికి ఎలక్షన్స్ ఇట్లా ఉంటుంది కదా, దానివల్ల ఎక్కువ వస్తున్నాయి మనకు. నాకు తెలిసి అంటే నియోజకవర్గాలతో పోల్చుకుంటే మనకే ఎక్కువ వస్తున్నాయి వినకొండకి మళ్ళీ. అయితే ఈసారి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రోల్, అంటే బీహార్లో ఏదైతే చేస్తారో ఇంటింటికి తిరిగి మామూలుగా ఫేక్ ఓట్లన్నీ తీసేయాలనేది ఒక బాగా. దానివల్ల వినుకొండ పట్టణంలోని కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గణపతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.
9వ రోజు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి పంచామృతాలు, వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి విశేష అలంకరణ చేశారు. ఈ సందర్భంగా 40 మంది దంపతులు నవగ్రహ లక్ష్మీ గణపతి హోమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళ గణనాథుని నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా స్వామివారి లడ్డూ ప్రసాదం వేలంపాట నిర్వహించగా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు విజయవంతం కావటానికి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరూరి శ్రీనివాసరావు, పువ్వాడ సుబ్రహ్మణ్యం, అరవింద్, గుమ్మడి సదాశివరావు, చక్రధర్లు కృషి చేశారని తెలిపారు. వరసిద్ధి వినాయకాయ నమః. ఎనకొండ కొండమెట్ల వేయించేస్తున్న వరసిద్ధి వినాయక స్వామి వారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు, నవరాత్రులు 9 రోజులు చేసుకుంటూ హోమాలు 20 సంవత్సరాల నుంచి కూడా 9 హోమాలు వేసేసుకుంటూ 35 గంటలు కూడా ప్రతి సంవత్సరం ఈ విధంగా పూజ 9 రోజున అంతా జరుపుకుంటూ నిమజ్జన కార్యక్రమం 9 రోజులు చేసుకుంటూ ఈ రోజున అన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ అందరూ సహకారములతో జరుగుతున్నవి. ఇట్లానే ఈ విధంగానే అన్ని జరగాల్సిన చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం చేస్తున్నాను. నూజెండ్ల మండలం పెద్దవరం గ్రామ పాఠశాలలో శుక్రవారం సెలవును పురస్కరించుకొని ముందస్తుగా గురువారం ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాత చెరుకుంపాలెం పాఠశాలలో పనిచేస్తున్న ఆదర్శ ఉపాధ్యాయుడు షేక్ యాసిన్ హాజరయ్యాడు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలతో నివాళి తెలిపారు. పాఠశాల హెచ్ఎం గంటా నాగేశ్వరరావు ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేకతను, సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు. ముఖ్య అతిథి యాసిన్ ను ఘనంగా సత్కరించారు. యాసిన్ మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు కొండలరావు, విద్యార్థులు, యూటీఎఫ్ నాయకులు రవి, సూర్యప్రకాష్, రామిరెడ్డి మరియు పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.